ఆ కుక్కతో ఒక వంకర్లా దీని బుద్ధి ఎప్పటికీ మారదు. నీకు బాధగా ఉంటే దాన్ని పంచుకోవాల్సింది మందు బాటిల్తో కాదు హారిక, మనుషులతో. నువ్వు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి, బాధల్లో ఉంటే ఓదార్చడానికి, భయంలో ఉంటే ధైర్యం చెప్పడానికి, సమస్యల్లో ఉంటే పరిష్కారం చూపించడానికి మేమందరం ఉన్నాం. నిన్ను నువ్వు పరాయిదాన్ని చేసుకుని పిచ్చి భ్రమలో పతనం అవ్వకు. ఇంకొకసారి ఇది ఇంట్లోకే కాదు, నీ ఒంట్లోకి వచ్చినా సరే చంపేస్తాను. చూసారా ఆంటీ, అందరూ కలిసి నా మీద ఎలా దండయాత్ర చేస్తున్నారో. నన్ను ఒక్కదాన్ని చేసి అందరూ నాతో ఆడుకుంటున్నారు. తప్పంతా నీదేనే, వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పలేదు. మీరు కూడా ఏంటంటే నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళని సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఏంటే, తాగాలనిపిస్తే చాటుగా తెచ్చుకొని గుట్టు చప్పుడు కాకుండా గుటకలు వెయ్యాలి కాని అందరూ చూసేలాగా ఎగ్జిబిషన్ పెడతావా? నేనేమైనా హాల్లో తాగానా? నా రూమ్లోనే కదా బాటిల్ ఓపెన్ చేశాను. అయినా ఇప్పుడు నీకు తాగాల్సిన అవసరం ఏంటే? అంత అంత బాధ నీకేమొచ్చింది? నా బాధలు నాకుంటాయి ఆంటీ, అన్ని బయటికి చెప్పుకోలేను కదా. బాధలుంటే కొద్ది రోజులు భరించాలే. వారం 10 రోజులుంటే నీకు విడాకులు భరణ వస్తాయి కదా. హాయిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నువ్వు ఏం కట్టినా, ఏం తిన్నా, ఏం తాగినా నిన్నెవరడుగుతారు? అడ్డు చెప్పే హక్కు, అధికారం అప్పుడు ఎవరికుంటుంది? కరెక్ట్ ఆంటీ. అప్పుడు నేను ఫ్రీ బర్డ్, నన్ను ఎవ్వరు ఏమి అనరు. అందుకే చెప్తున్నానే, విడాకులు భరణం వచ్చే వరకు బుద్ధిగా ఉండు. లేదంటే నువ్వు చేసే ఎక్స్ట్రాలకి సాకులు చూపించి నీకు విడాకులు మాత్రమే ఇస్తారు. భరణం ఎవ్వరు. కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకొట్టేస్తారు. నిజమే ఆంటీ, నేనంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలే. అదృష్టం ఎదురొస్తున్నప్పుడు దురదృష్టాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చోకూడదు. ఒకవైపు నీకు ఎప్పుడెప్పుడు విడాకులు ఇద్దామా అని ఆ అఖిల్ గాడు వెయిట్ చేస్తున్నాడు. ఇంకోవైపు నీకు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఆ వసు ఎదురు చూస్తోంది. ఇలాంటి టైంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసి నువ్వు వాళ్ళకి దొరికిపోయావే అనుకో, నీకు చెప్పకూడే మిగులుతుంది. ఓకే ఆంటీ, ఇక నుంచి ఇంట్లో డ్రింక్ చేయను, బయట కూడా చేయకు. బుద్ధిగా ఉన్నట్టు నటించు. నీ వైపు ఏ తప్పు లేకుండా చూసుకో. విడాకులు వచ్చే రోజు జడ్జి గారికి నీ గురించి ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉండకూడదు. అలాగే ఆంటీ, ఇక్కడి నుంచి విడాకులు వచ్చే వరకు నటిస్తాను. ఆ తర్వాత నా విశ్వరూపం చూపిస్తాను. వాళ్లకు విశ్వరూపం చూపిస్తే చూపించావు, కానీ నాకు మాత్రం ఒట్టి చేతులు చూపించకు. భరణం రాగానే నాకు రావాల్సిన కమిషన్ నాకు కావాలి, మర్చిపోకు. గుర్తుందిలేండి ఆంటీ, మీకు కమిషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను? నువ్వు నా ఆంటీవి. పదండి. పద. ఏంటి వసు నువ్వు చెప్పేది? స్టేషన్లో ఉన్న చలపతి బయటికొచ్చి అభిని కత్తితో పొడవబోయాడా? అవునన్నయ్య, వసుగారు అలర్ట్ చేయకపోతే నాకు పెద్ద ప్రమాదమే జరుగుండేది. అరెస్ట్ అయినా వాడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. వాడిని ఉరి తీసి చంపాలి. ఆ చలపతి చచ్చిన పాము అనుకున్నాను, కానీ ఇలా పగబడతాడనుకోలేదక్కా. ఏమైనా అలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి వసు. పగబట్టిన వాడు పాము కంటే ప్రమాదం. అలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదన్నయ్య.
వాడు ఎక్కడుంటాడో కనుక్కుని వాడి అంతు చూద్దాం. వాడిని అరెస్ట్ చేసిన ఎస్ఐతో ఒకసారి మాట్లాడబి. వాడిని బయటికి ఎందుకు వదిలారో తెలుసుకో. తెలుసుకుని ఏం చేస్తారు బావగారు? అభి బావగారేమో అడ్డమైన వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు ఊరికే ఉంటారా? టైం చూసుకుని పగ తీర్చుకుంటారు. అభి అన్నయ్య కావాలని ఆ చలపతి గాడితో గొడవ పెట్టుకున్నాడా? వాడు ఎలాంటి పనులు చేశాడో నీకు తెలీదా? తెలుసు. సుమిత్రదేవి గారి మీద 3 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశారు. నాతో మిస్బిహేవ్ చేశాడు. వాడొక వెధవ, ఇడియట్, రోగ్, డర్టీ ఫెలో, దరిద్రుడు, చండాలుడు, నీచుడు, నికృష్టుడు. అయినా అలాంటి వాళ్ళని తెలుసు కూడా ఎందుకు వాడితో పెట్టుకోవడం? అబ్బా, నువ్వెందుకే అతన్ని అంతలా తిడుతున్నా? అలాంటి వాళ్ళని తిట్టడం కాదు, సూదులతో గుచ్చాలి, కత్తులతో పొడవాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలి, ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలి. అబ్బబ్బా, ఇక చాలా ఆపవే. వాడిని తిడుతుంటే నీకేమైందే? ఎంతైనా అతను మనిషే కదరా. వాడు మనిషి ఏంటి, మానవ మృగం. కన్నతల్లి లాంటి ఓదిన్నే చంపాలని చూశాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన సుమిత్రాదేవి పిల్లలని నాశనం చేశాడు. అలాంటి వాడికి నరకంలో ఎన్ని శిక్షలుంటే అన్ని శిక్షలు వేయాలి. అది అతని కుటుంబం, అతని కంపెనీ, అతని ఇష్టం. మధ్యలో మనకేంటి? అభి వసూలు అతన్ని అరెస్ట్ చేయించారని అతనికి కోపం ఉండొచ్చేమో. అంత మాత్రాన అంతలా తిట్టాలా? క్షమించి వదిలేచ్చు కదా. నువ్వెప్పుడింత శాంతిమూర్తి అయ్యావే? అందరినీ ద్వేషించడం కాదురా, ప్రేమించడం నేర్చుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నువ్వలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందే. ఏది ఏమైనా అలాంటి రోగ్ జోలికి వెళ్ళకండి. వాళ్ళ వల్ల నాలాంటి వాళ్ళకు కూడా ప్రమాదం. ఇంకో టాపిక్ వదిలేసండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. వసుగారు, వంట అయిందా? అయిపోయిందండి. 5 నిమిషాలు. పదవే. 5 నిమిషాల్లో వడ్డించేస్తాం. బన్నీ, అను. ఏంటి మమ్మీ? హోంవర్క్ ఫినిష్ అయిందా? అయిపోయింది మమ్మీ. సరే, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి. భోజనం వడ్డిస్తాను. అలాగే మమ్మీ. అక్క, టిష్యూ పేపర్స్ ఎక్కడున్నాయి? కనబడలేదు. స్టోర్ రూమ్లోనే ఉన్నాయి కదా వసు. పద చూపిస్తాను. ఇది విషం. దీన్ని కూరల్లో కలిపితే అన్నం తిన్న వెంటనే 5 నిమిషాల్లో చచ్చిపోతారు. ఇది మత్తు మందు. దీన్ని తిన్న వెంటనే 10 నిమిషాల్లో మత్తులోకి వెళ్ళిపోతారు. 10 గంటల వరకు లేవరు. ముందుగా అందరినీ మత్తులోకి పంపించి ఆ తర్వాత అభి వసూల్ని గొంతు కోసి చంపుతాను. నా పగ తీర్చుకుంటాను.
రాజు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీళ్లు తాగడానికి వచ్చాను మేడం. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇప్పుడే పని అయిపోయింది మేడం. భోంచేసి వెళ్ళు. లేదు మేడం, ఇంట్లో ఉంది, నేను వెళ్తాను. అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని రండి, భోజనం పెడతాను. ఓకే అండి. అనే తర్వాత చూద్దాం. నాకొద్దు మమ్మీ, ఇందాకే స్నాక్స్ తిన్నాను, మీరందరూ తినండి. మరి తినకపోతే నిద్ర ఎలా పడుతుంది బన్నీ? పాలు తాగి పడుకుంటాను పెద్దనాన్న. పదవే భోంచేద్దాం. నేను ఈ ఇంటి భోజనం తినను, బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకే? దానికి డబ్బులు ఎక్కువయ్యాయి, అందుకే. నువ్వేగా నాకు ఇష్టమైన బండి తెప్పించుకోమన్నావు, అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను. ఏం ఆర్డర్ పెట్టుకున్నావే? నాకు ఒక బిర్యానీ పెట్టుకున్నాను, నీకు మాత్రం ఇంటి ఫుడ్డే. నాకు పెట్టొచ్చు కదే. అది తినే గడ్డి నువ్వు తినలేవులే, ఇక్కడికి వచ్చి తిను. మమ్మీ, నాకు పాలు తెస్తున్నాను బన్నీ. పావని, వసు, మీరు కూడా కూర్చోండి. మేం తర్వాత తింటామండి. తినండి వదినా, లేట్ అయింది కదా. వసు గారు మీరు తినండి, కూర్చోండి కూర్చోండి. కూర్చో పావని. ఆకలేస్తుంది. ఏంటను ఆవలిస్తున్నావు? అప్పుడే నీకు నిద్ర వస్తుందా? అవునన్నయ్య. బన్నీ, చెల్లిని తీసుకెళ్లి పడుకోబెట్టు. రాను. నాకు కూడా నిద్ర వస్తుంది, బాగా టైర్డ్గా ఉంది ఈరోజు. ఓకే అనే, నాకు అలానే అనిపిస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను.
అక్క నాకు కూడా నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుంటాను. రేపు క్లీన్ చేసుకుందాం. సరే పద. అరే క్యాన్సిల్ అయిందేంటి? నీ భోజనం ఏంటే ఇంకా రాలేదు? ఇప్పుడే ఆర్డర్ క్యాన్సిల్ అయిందా ఆంటీ? అంటే ఈ రోజు నువ్వు పస్తేనా? అలాగే ఉంది. ఒసే, అందరూ పడుకున్నట్టున్నారే, చప్పుడు చేయకుండా కిచెన్లోకి వెళ్ళి తినేసేయ్. అంతేనంటావా? అంతేగా, కడుపు కాల్చుకుంటావా ఏంటి? వెళ్ళు. ఏంటో ఈ రోజు నాకు నిద్ర తన్నుకొస్తోంది. కంగారు పడకు హారిక, ఇది నీ ఇల్లు. నువ్వు ఇలా దొంగచాటుగా తినాల్సిన అవసరం లేదు. నేను పెట్టుకున్న ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది, అందుకే తింటున్నాను. నువ్వు ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైనవి ఇంట్లోనే చేసుకుని తినొచ్చు. లేదా నాకు అక్కకో ముందుగా చెప్తే మేమే చేసి పెడతాము. ఎందుకు? అక్కడితో తిట్లు తినిపించడానికా? ఇప్పుడు నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు హారిక. నెమ్మదిగా తిని వెళ్ళి నిద్రపో. ఏంటి వెంటనే నిద్రపోయారు? నాకు కూడా నిద్ర వస్తుంది. దీంత సదియ దీని కొరక్కి ఎవడొచ్చేస్తాడు. అయ్యో